సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. రాజేంద్ర ప్రసాద్ గారు సార్, రాజేంద్ర ప్రసాద్ గారితో నాకు తెలిసి మీరు 3 సినిమాలు చేశాను 3 సినిమాలు చేశారు. బట్ అంత ముందే మా కోదండ దగ్గర పనిచేసేటప్పుడు క్యారెక్టర్స్ వేస్తూ బాగా పరిచయం ఉంది సార్. అయితే రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేసిన ప్రతి దర్శకులు అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. ఆయన మంచి కమెడియన్, మంచి హీరో, బాగా నవ్విస్తారు, అలాగే అన్ని రకాలు చేయగలరు. బట్ ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు వింటుంటే స్టేజ్ మీద, సో మేము చూసిన రాజేంద్ర ప్రసాద్ కాదు ఆయన. కరెక్ట్. బట్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండేది? మేము చేసినప్పుడు చాలా మంచిగా ఉండేవాడు. ఇదంతా ఇప్పుడు ఇవన్నీ రీసెంట్గా వాళ్ళ అమ్మాయి విషయం ఇదయ్యి కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిన మనిషి. అంత ముందు అసలు ఏం లేదు సార్. చాలా జోయిలుగా, చాలా మంచిగా, చాలా బాగుండేవాడు, చేసేవాడు. ఇప్పుడు వచ్చింది డిస్టర్బెన్స్, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తోటి మైండ్ డిస్టర్బ్ అయి ఉన్నాడు. కానీ లేకపోతే మేము చేసేటప్పుడు ఎంత జాలీగా, ఎంత జోలీగా ఉండేవాడు అంటే వాళ్ళ సినిమాలప్పుడే కాకుండా బయట కూడా జోకులు వేసుకుంటూ ఎంతో చాలా చాలా ఇదిగా ఉండేవాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా బాగుంటాడు. అది ప్రతి మనిషిలోనూ వచ్చే కొన్ని ఫ్యామిలీ బర్డెన్స్ అవన్నీ వచ్చిన తర్వాత డిస్టర్బ్ అయ్యి, వయసుతో వచ్చిన కొన్ని సమస్యలు, వయసుతో కూడా కాదు, ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి పిల్లల దీంతో. బట్ స్వతహాగా అయితే ఇలా ఉండేది అస్సలు క్వశ్చనే లేదు. చాలా మంచిగా ఉండేవాడు. నా తోటి చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది. మామూలుగా నేను మాతృదేవ తర్వాత వెళ్ళాను కదా, వెళ్తే ఏంటి నువ్వు నాతో సినిమా చేస్తావా అని చెప్పనేసి, అంటే మాతృదేవ డైరెక్టర్ ఒక ఎంటర్టైన్మెంట్ హీరోతో చేయటం అంటే అది షాక్గానే ఉంటుంది కదా అంతే అని చెప్పనేసి అని, అదేంటి నేను నీకు అంత ముందు కూడా తెలుసు కదా అని చెప్పానంటే, నేను ఊరికి అంటున్నాను, చెబుతున్నాను, నువ్వు ఆ సినిమా తీసిన తర్వాత అసలు నాతో చేద్దామని చెప్పి అనుకోవటం విచిత్రంగా ఉంది నాకు అని చెప్పనేసి అని అంటే నేను అన్నాను, అది మాతృదేవో అందరిని నేర్పించాము, అలాగే నవ్వించాలని కూడా నా ఉద్దేశం. అప్పుడే డైరెక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ చేస్తాడు అనేది అనిపించుకోవాలనేది నా ఉద్దేశం. అందుకని అది సెంటిమెంట్ సైడ్ అట్లా వెళ్ళిపోయింది. ఇది డ్రామా, ఫ్యామిలీ డ్రామాను కమర్షియల్గా సోమరాబు తోటి చేసేసి ఇద్దరు భార్యలు కాదు, భార్యను ఒక లవరు మధ్య డ్రామా చేసి ఒక డ్రామా మంచి డ్రామా సినిమా హీరోలతో చేశాను. అది ఒక వర్షన్ అయిపోయింది. సో ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తే నేను ప్రూవ్ చేసుకుందామని ఇదని చెప్పి చెప్పాను. అనుకున్నట్టుగానే వద్దుబాబు తప్పుకి రేలంగి గారి అవార్డు వచ్చింది. సో నేను అట్లా ఎంటర్టైన్మెంటు, ఇలా సెంటిమెంటు, అలా ఫ్యామిలీ డ్రామా 3 వర్షన్లు చేసి ప్రూవ్ చేసుకున్నాను. అండ్ మీ సినీ ప్రయాణం గురించి ఈ ఇంటర్వ్యూలో ఇది నా లాస్ట్ ప్రశ్న. మీరు అసిస్టెంట్గా చేసిన, అసోసియేట్గా చేసిన, కోడైరెక్టర్గా చేసిన అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. మాతృదేవోభవ కానీ, తర్వాత జీవిత ఖైదీ కానీ, వద్దుబావ తప్పు కానీ, ఇలా మీరు తీసిన చాలా సినిమాలు, అల్లరోడ్ కానీ, అన్ని మంచి సినిమాలు. కానీ మిగతా మీ కెరీర్లో ఎందుకు మిగతా బిగ్ స్టార్స్తో సినిమాలు చేయలేకపోయారు? అదే అంటే నేను వెళ్ళటం అని చెప్పి అనేది కొంత నేను మిస్టేక్ చేశాను. అది అంటే మీ అప్రోచ్ లో లోపం ఉందా? కరెక్ట్. ఎందుకంటే మీ పనిలో లోపం లేదు, మీ పని కళ్ళ ముందు కనిపిస్తుంది, అద్భుతమైన వర్క్ కనిపిస్తుంది. అందరూ అంటారు కూడా ఇదే మాట. మామూలుగా నీవు కొన్న పేరుకి నువ్వు చేసిన సినిమాలకి ఎక్కడో ఉండాలి కదా అసలు అని చెప్పనేసి అని మీరు అడిగినట్టుగానే చాలా మంది అడుగుతారు. అంత గుర్తింపు రాలేదు అని చెప్పనేది అంటే, నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ టర్న్ తీసుకోవటం అని ఉంటుంది ప్రతి లైఫ్లో. నాకు కూడా ఒక టర్న్ వచ్చింది, మంచి టర్న్. దాన్ని నేను రైట్ టైంలో ఉపయోగించుకోలేకపోయాను. సో అంటే అయితే అలా చేసుకున్నాను, అలా ఇదవ్వలేదనే రిగ్రెట్ మాత్రం లేదు నాకు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇంకా హీరోలతో చేసేసి కమర్షియల్గా పెద్ద డైరెక్టర్ అని వచ్చేదేమో, కానీ మాతృదేవ అంత పేరు ఓన్లీ వన్ అనేది మాత్రం డెఫినెట్గా అది ఇంకెవరికి దక్కేది కాదు. గౌరవం, అదృష్టం, ఆ పేరు, అవును, అదే అందరికి దక్కేది కాదు. సో నేను సినిమాల్లోకి వచ్చినందుకు నేను అది రీచ్ అయ్యాను ఆ దానికి అని చెప్పని ఇలా కమర్షియల్గా వదిలేసాయండి. కమర్షియల్గా హీరోలతో చేస్తే ఇంకో బాగా డబ్బు, వేరే పేరు వచ్చేది. బట్ ఈ పేరు ఇంత
వచ్చేది ఏం కాదు. ఇది మర్చిపోలేని పేరు అని చెప్పి అనేసి నేను ఫీల్ అవుతున్నా కానీ వాళ్ళతో చేయలేదనే బాధ కానీ రిగ్రెట్ కానీ అట్లా సార్ అండ్ చదలవాడ శ్రీనివాసరావు గారితో మీ రిలేషన్స్ ఎందుకంటే మీ మొత్తం సినిమాలు చూసుకుంటే ఆయనతో జర్నీ చాలా ఎక్కువ ఉంది. నిర్మాతగా ఆయన, దర్శకుడిగా మీరు. సో తర్వాత కాలంలో కూడా మీ ప్రయాణం అలాగే కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు మీరిద్దరూ కలిసి డైరెక్టర్స్ అసోసియేషన్ సంయుక్త కమిటీ ఒకటి పెట్టి అవును ఎంతమంది దర్శకులకు ఛాన్స్ ఇవ్వాలని ఒక 30 కోట్ల రూపాయల బడ్జెట్ పక్కన తీసి పెట్టినారు. అవును అసలు ఏం సార్ ఈ ఐడియా ఏంది? చదలవాడ శ్రీనివాసరావు గారితో మీ ప్రయాణం గురించి చెప్పి తర్వాత అసలు ఈ ఐడియా ఏంది? ఈ దర్శకుల సంఘం వర్క్ ఏంది? ఇది అసలు క్లియర్గా చెప్పండి సార్. శ్రీనివాసరావు గారి వాళ్ళతోటి ఉన్న తిరుపతిరావు గారి వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఒక మనిషి పరిచయం అయితే అంత తేలిగ్గా వదిలిపెట్టరండి. సార్ వాళ్ళ అట్రాక్ట్ చేసేస్తారు వాళ్ళ బిహేవియర్ తోటి, వాళ్ళ మాటలతోటి అంత ఆప్యాయంగా చూస్తారు. తక్కిన వాళ్ళు అంతవరకు ఆ సినిమా అయిపోయిందా అంతటితోటి కట్ ఆఫ్ అయిపోద్ది. వాళ్ళ నేచర్ అది కాదు. సినిమాకి జీవిత ఖైదీకి తీసుకొచ్చేసి సబ్జెక్ట్ అంతా రెడీ చేసుకున్నాను, అది పెట్టాము. చేస్తే ఆయన ఇక్కడికి వచ్చేసి మేము మెడ్రాస్లో ఉండేవాడిని, ఇక్కడ హోటల్లో పెడతారు జనరల్గా తీసుకొస్తే, అంతే కదా. అంతే. ఇక్కడికి వచ్చినప్పుడు హోటల్లో పెడతారు. ఇప్పుడు మా కెమెరామెన్ కానీ అందరూ వస్తే అట్లాగే పెడతారు. కానీ ఆయన నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. సార్ ఇంట్లో పెట్టుకొనేసి వాళ్ళ ఇంట్లో ఫుడ్, ఫ్రూట్స్ అదంతా చూసేసి వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసేసుకున్నాడు ఫస్ట్ సినిమాకి ఏ లేకుండా. కానీ సో అట్లాగా వాళ్ళు మనుషులను వదిలిపెట్టరు. సినిమా అయిపోయిన తర్వాత నేను వేరే సినిమాలు చేస్తున్నా కూడా కలవటం, మాట్లాడటం, అది ఆ సందర్భం అది అట్లా అదంతా కంటిన్యూ అవుతూనే ఉంది. మధ్యలో వేరే చోటకి వెళ్ళినా నేను చేసినా కూడా ఆ రిలేషన్ అనేది కట్ అవ్వలేదు, వాళ్ళు కట్ అవ్వనివ్వరు, అది కంటిన్యూ చేస్తూ ఉంటారు అన్నమాట. దానితోటి బాగా ఫ్రెండ్ అయిపోయారు. నాకు కూడా ఏంటంటే సినిమా ఉన్నప్పుడైనా లేనప్పుడైనా కూడా ఒకే రకంగా ఉంటున్నారు మనకి ఫ్రెండ్లీగా, అదే కదా కావాల్సిన. అందుకని తక్కిన వాళ్ళు ఎక్కడ మన చూడలేము, అట్లా ఉన్నాం. ఇప్పుడు నేను సినిమాలు చేయకపోయినా కూడా గ్యాప్ వచ్చిన తర్వాత అయినా కూడా ఆయన మామూలుగా మా ఇంటికి రావటం, నన్ను ఎక్కించుకొనేసి సిటీలోకి రావటం, సిటీలో ఏదైనా పనులుంటే చూసుకోవటం, తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గర దింపటం, వెళ్ళిపోవటం, అలా చేస్తుండేవాడు. మామూలుగా ఆ రిలేషన్ ఇంకా కట్ అవ్వకుండా అలా జరుగుతుండేది. సో అందుకని ఇక ఒక ప్రొడ్యూసరు, డైరెక్టర్ కన్నా కూడా ఫ్రెండ్లీ, వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా అయిపోయారు. నాకు భోజనం వాళ్ళ వైపు పెట్టిద్ది కదా, ఇంకా ఆమె కూడా ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళందరూ పిల్లలు కూడా, వాళ్ళిద్దరు చిన్న పిల్లలు కూడా, నేను జీవితకాలంలో 2 పిల్లల్ని పెట్టారు చిన్నపిల్లలుగా. వాళ్ళేనా? సో అందుకని ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అందరూ అంకుల్ అని చెప్పంటే చిన్నప్పటి నుంచి వచ్చిన ఇది కదా. సో అందుకని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో భోజనం చేసేస్తాను, ఎవరిని అడగక్కర్లేదు, చేయక్కర్లేదు, ఏం లేదు. అందరు తెలిసిన వాళ్ళు ఇంట్లో, వాళ్ళ వైపు కానీ వాళ్ళు కానీ మొత్తం పిల్లలు కానీ మొత్తం ఇప్పుడు ఆయనకు వచ్చే కోడళ్ళు కానీ అందరు తెలిసిన వాళ్ళు అనమాట. అలాగా ఫ్రెండ్లీ నేచర్ ఇదంతా ఉంది. ఉన్న తర్వాత మా డైరెక్టర్స్ యూనియన్ ఎలక్షన్స్ జరిగింది. ఎలక్షన్స్ జరిగి ఒక టీము ఫామ్ అయింది. ఆ టీం వచ్చేసి ఆయన్ని గౌరవించడం కోసం చెప్పనేసి అని అక్కడికి వచ్చారు, కొల్లూరు వచ్చారు. వస్తే దాని మాటల్లో ఇదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతూ మామూలుగా వీళ్ళు అన్నారన్నమాట, మా దాంట్లో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారండి, వాళ్ళకి ప్రొడ్యూసర్లను అప్రోచ్ అవ్వటం ఎలాగో తెలియక ఈజీగా రానిరు కదా అప్రోచ్. అవునండి, రాక అట్లాగా చాలా మంది టాలెంట్ ఉండి కూడా ప్రొడ్యూసర్స్ లేక అలా ఉన్నారు అని చెప్పంటే అలాగా అని చెప్పనేసి ఆయనకి ఎందుకో ఐడియా వచ్చేసి, సరే పోనీ ఓ పని చేద్దాం, డైరెక్టర్స్ అంత టాలెంట్ ఉంది ఇది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటారు కాబట్టి నేను ఒక 30 crores పెడతాను, మీరు చిన్న సినిమాలే చేయండి, పెద్ద సినిమాలు అని అట్లా ఏం పెట్టుకోవద్దు. సో చిన్న సినిమా కొత్త వాళ్ళతోటి మీ టాలెంట్ బయట పెట్టుకోవటం కోసం కాబట్టి ఇది 3 కోట్లు ఒక్కో సినిమాకైతే మీరు మంచి బడ్జెట్ తోటి చేసేయచ్చు కొత్త వాళ్ళతోటి. సో అలా టార్గెట్ పెట్టుకొని ఒక 10 సినిమాలు ప్లాన్ చేసుకోండి. ఒక 10 మందికి జీవితం వచ్చినట్టు. 10 మందికి జీవితం, 10 మందికే కాదు, 10 సినిమాలు చేస్తే కొన్ని 100 మంది పనిచేస్తారు. అవును, ఎంత అన్ని క్రాఫ్ట్లు పనిచేస్తాయి కదా, వస్తాయి. రెండోది ఆ 10 తోటి ఆగదుగా. ఆయన ఏం చెప్పాడు, నేను 30 కోట్లు మీకు ఇస్తున్నాను, లాస్ వస్తే మీకు సంబంధం లేదు, నా పోయినాయి అనుకుంటాను, లాభం వస్తే నాకు 50% ఇవ్వండి. ఇప్పుడు 4-5 సినిమాల్లో చేస్తే మాకు డెఫినెట్గా మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంతమంది ఉండి ఇంత చేసినప్పుడు
4 సినిమాల్లో 2 సినిమాలన్నా ఆడతాయి. ఉమ్. 2 సినిమాలు ఆడితే డెఫినెట్గా డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే మళ్ళీ అది రొటేషన్ అవుతుంటుంది కదా. మళ్ళీ ఇక్కడే పెడతాను. మరి అదేగా జరుగుతుంది. ఆ, మాకే దీనికే పెడుతున్నాడు. 50% ప్రాఫిట్ దీనికే ఇచ్చేస్తున్నాడు. ఆ. 50% ఆయన తీసుకున్నాడు. ఈ 50% తోటేను ఈ పెట్టిన అంతా రొటేట్ అవుతుంటాయి కదా.